శ్రీమన్మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః 26వ తారీఖున 12వ నెల మంగళవారమైనది. ఈరోజు మార్గశిర పౌర్ణమి అంటారు. మార్గశిర పౌర్ణమి ఇది ఎప్పటి వరకు? మొర్నాడు పౌర్ణమి మొర్నాడు అంటే 27వ తారీఖు తెల్లవారుజామున 5 గంటల 4 నిమిషాల వరకు కూడా పౌర్ణమి ఘడియలే ఉన్నాయి. దానివల్ల పూర్తి పౌర్ణమి ఈరోజు ఉన్నది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నక్షత్రం కూడా మృగశిర నక్షత్రము రాత్రి 10 గంటల 11 నిమిషాల వరకు ఉన్నది. ఇందా మనం చెప్పుకున్న మార్గశిరం అంటే ఏంటంటే పౌర్ణమి మృగశిర కలయిక. కనుక అద్భుతమైన కలయిక మనకి బాగా కలవటము, అందున ప్రదోష కాలంలో కలవటం. ప్రదోషం అంటే సాయం సూర్యాస్తమైన తర్వాత 2 ఘడియల సమయాన్ని ప్రదోషం అంటారు. ఘడియ అంటే 24 నిమిషాలు. మనకి ఈ ప్రదోషం మనకి మరొక్క విశేషం చెప్పుకుందాము. దోషము అంటే మనం అనుకునేటువంటి దోషం అంటే మనకు ఒక అర్థంగా తోస్తూ ఉంటుంది. కానీ అమరకోశంలో దోషం అంటే రాత్రికి దోషము అనే పేరు కూడా ఉన్నది అని గ్రంథంలో చెప్పబడుతున్నది అనమాట. కనుక దోషము అంటే రాత్రి అనేటువంటి అర్థం కూడా వస్తుంది. దాన్ని ప్రదోషము అంటారు. కనుక క్షపము అన్న రాత్రి అనే అర్థము, నిశ అన్న కూడా రాత్రినే అర్థము. దోషము అంటే రాత్రి. ప్రదోషము అంటే అంటే ముందరుగా వచ్చేది, అంటే రాత్రి ప్రారంభ కాలానికి ముందర, సూర్యాస్తమైన తర్వాత సూర్యుడు పూర్తిగా అస్తమైన తర్వాత రాత్రికి ప్రారంభించే మధ్యలో ఒక గోధూలిక కాలం అంటారు. అది చాలా విశేషమైనది. దాన్ని ప్రదోషం అని అంటూ ఉంటారు. ఈ ప్రదోష కాలంలో ఈరోజు విశేషం ఏంటంటే దత్త జయంతి అయింది. కనుక దత్తుల వారిని ఎవరైతే చక్కగా ఆరాధిస్తారో, దత్త సాంప్రదాయంలో ఉన్నవారికి, దత్తుడిని గురువుగా భావించి విశేష ఆరాధన చేసేవారికి చాలా గొప్ప యోగ్యమైన దినము. కనుక ఈ జగత్తుకి గురువులు ఎవరయ్యా అంటే అటు దక్షిణామూర్తి, ఇటు దత్తులు వారు. కనుక వారికి ఆరాధన వల్ల విశేష జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. కనుక తద్వారా మనకు ఉపయోగం ఏంటంటే ఈ సంసార జన్మచక్రంలోంచి బయటపడడానికి ఒక గొప్ప వారధిగా ఆ గురుతత్వం మనకు ఉపయోగపడుతుంది.